హలో నమస్తే. నేను మీ గోదావరమ్మ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు మా పాపకి స్టిచ్ చేసిన ఫ్రాక్ ఒకటి చూపించేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ తీసుకున్నది అయితే 1 మీటర్ క్లాత్ అండి. ఈ 1 మీటర్ క్లాత్ తోటి నేను ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 98 సెంటీమీటర్స్ అంటే 1 మీటరు. సో ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో మీకు ఇంచెస్ లెక్కన కూడా చూపిస్తున్నాను చూడండి. 30 ఇంచెస్ వచ్చింది. ఇంత పెద్ద పన్నా నేను చూడలేదు అసలు. చాలా పెద్దగా ఉంది. 60 ఇంచెస్ ఉంది. డబుల్ ఫోల్డింగ్లో వేసానంటే సింగిల్లో 60 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదండి. ఇంకొకసారి ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే 4 ఫోల్డింగ్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పైన హెచ్చుదగ్గులు ఉన్నాయని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది కట్ చేసేస్తే ఆ క్రాస్లు అవి కట్ అయిపోతాయి. ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి నేను 8.5 తీసుకుంటున్నానండి. ఇది 6 to 7 ఇయర్స్ వాళ్ళకి నేను స్టిచ్ చేస్తున్నాను. మీరు 9 ఇయర్స్ కిడ్స్ అలా ఉన్నారనుకోండి, బాడీ లూజ్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పైనుంచి పొడుగు వచ్చేసి ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి. మిస్టేక్ అనే చెప్పాలి, టిప్ కూడా కాదు. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ పొడుగు వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను కదండి, కానీ మీరు 10 ఇంచెసే తీసుకోండి. ఎందుకంటే పైన మనం మళ్ళీ ఎక్స్ట్రాగా భుజాల దగ్గర జాయిన్ చేస్తాం. అందుకోసం కొంచెం 2 ఇంచెస్ తగ్గించి తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే 12 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయడం. సో ఇందులో ఉన్న మిస్టేక్స్ మీకు చెప్తే మీరు అవి చేయకుండా ఉంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. ఇక్కడైతే క్రాస్గా తీసుకోవాలండి కింద. అందుకోసం 1 ఇంచ్ అక్కడ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ షోల్డర్ పార్ట్ అండి. ఇది 5.5 తీసుకుంటున్నాను. మీ బేబీ షోల్డర్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్కి ఆర్మ్ హోల్ అనేది 3 తీసుకుంటున్నాను. మరి పైన ఎక్స్ట్రా జాయిన్ చేస్తాం కదా తర్వాత, అందుకోసం దీన్ని ఇలా స్క్వేర్లా తీసుకొని ఇక్కడ కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలండి ఆర్మ్ హోల్ని. మీకు కొత్తగా అయితే స్టిచ్ చేస్తున్న మీకు తెలియకపోతే ఈ కార్నర్లో 3/4 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. అంటే 1కి 1/5 తక్కువగా చూసుకోండి. బాడీ లూజ్ పైన 8.5 పెట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించి కింద 8 ఇంచెస్ తీసుకోండి. అంతే. క్రాస్ తీసేసుకున్నాము సైడ్. ఇంకా కట్ చేసేస్తున్నానండి. కటింగ్ అయితే చూపించట్లేదు. ఇది కట్టింగ్ అస్సలు కట్ అవ్వట్లేదండి. చాలా రోజులైంది కదా నేను కత్తిరి యూస్ చేసి, అందుకోసం కత్తిరి అస్సలు కట్ అవ్వట్లేదు. నేను కట్ చేసేసాను, ఇబ్బంది పెడుతుందని చెప్పి వీడియో అయితే తీయలేదు, కట్ చేసింది. ఇక్కడ మిగిలిన క్లాత్లో పైన వేసుకునేది కింద స్కర్ట్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఇది స్కర్ట్ పార్ట్ తీస్తున్నానండి. ఎంత ఉందో చూస్తున్నాను, చూసి మిగిలిన పార్ట్ వేస్టేజ్ కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్కి ఒకటి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ముందు 5.5 అనుకున్నాను కానీ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన ఫోల్డింగ్ చేస్తాం, ఎలాస్టిక్ పెడతాము, కింద కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా. సో అందుకని వెడల్పేమో 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ పొడుగు ఎంత క్లాత్ అయితే ఉందో, ఎంత పన్న అయితే ఉందో అంత పన్న తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు 30 ఇంచెసే ఉందండి. క్రాస్గా తీసుకోవడం 31 కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మిగిలింది 19 ఇంచెస్ ఉందండి. ఇదేమో కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేస్తుంది. మనం కుర్చీలు పెట్టుకుని కింద జాయింట్ చేసుకుంటాము. ఇది స్కర్ట్ పార్టు. పైన మనకి కుర్చీలు ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇది ఒకటి. అలాగే బాడీ పార్ట్. ఇదేమో పైన మన భుజాలు జారకుండా ఉండడానికి తాడులా స్టిచ్ చేసుకుంటాం కదండి, దానికోసం. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే నేను మిషన్ మీద చూపించట్లేదు, ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మిషన్ చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. కెమెరా స్టాండ్ ఫిక్స్ చేయడానికి లేదండి. ఇక్కడ ఒక క్రాస్ పట్టీ అయితే తీసుకున్నాను నేను. తీసుకుని దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇటు సైడ్ 4 సైడ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. పైన పెట్టి స్టిచ్ చేసుకుని లోపలికి ఉల్టా చేసేస్తే కనుక మీకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. నేను 4 సైడ్స్ అంటే ఫ్రంట్ 2 సైడ్స్ బ్యాక్ 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ పెట్టుకుంటే మనకి కుర్చీలా కనిపిస్తుంది. దానికోసం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ ఏమో ఇలా మడత పెట్టుకుని స్టిచ్ చేసేసుకుంటాము. నేను డ్రెస్ మీద వేసి చూపిస్తున్నాను, అంటే బాడీ పార్ట్ మీద వేసి చూపిస్తున్నాను ఎలా అనేది. దీన్ని ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్లో ఉంది. ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుని మిడిల్కి కట్ చేసుకోండి. ఇలా మిడిల్కి నాట్ పెట్టుకున్నారా, అదేవిధంగా ఈ బాడీ పార్ట్ను కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం కుర్చీలు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి ఒక టక్ పెట్టాము కదండి, అది దీని దగ్గరికి రావాలి.
ఆ విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఈవెన్గా వస్తాయి అన్నమాట. కుర్చీలను ఎలాస్టిక్ పెట్టినప్పుడు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చూపించాను కదా, కింద ఫోల్డింగ్ వేసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా నేను జస్ట్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఒక జాయింట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ పైన జాయింట్ ఉంటుంది కదా, ఒక సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి దాన్ని స్టిచ్ వేసేసుకున్నాను. ఈ విధంగా కింద వేసి చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది జాయింట్ చేయాలి బాడీ పార్ట్కి అని తెలియడం కోసం మీకు ఇలా చూపించాను. సో ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీరు 1 ఇంచ్ తక్కువగానే తీసుకోండి, ఎలాస్టిక్ అనేది సాగుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టడానికి మనం ఇక్కడ ఆ ఎలాస్టిక్ లోపలికి వెళ్ళే అంత ప్లేస్ ఉంచుకొని తర్వాత మిగిలినది స్టిచ్ చేసుకోవాలి. మనం లంగాలు అవి కుట్టుకున్నప్పుడు బొందు పెట్టుకోవడానికి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక ప్లేస్లో గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఇలా గ్యాప్ ఉంచుకోవడం వల్ల మనం ఎలాస్టిక్ లోపల పెట్టడానికి వీలుంటుంది అన్నమాట. పొరపాటును కుట్టేసాం అనుకోండి, మళ్ళీ ఆ కుట్లు విప్పుకోవాలి. ఎందుకు వచ్చిన తలకాయ పొట్టు. ముందే మనం ఖాళీ ఉంచుకున్నాం అనుకోండి కుట్టుకోకుండా, అందులోంచి ఈ విధంగా ఎలాస్టిక్ని బయటకు తీసేసుకోవచ్చు. తీసుకుని దాన్ని స్టిచ్ వేసేసానండి. పైన జాయిన్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక మనం కింద స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసుకునే కంటే ముందు బాడీ పార్ట్ ఒక సైడ్ జాయిన్ చేసేసుకుందాం. ఎందుకంటే స్కర్ట్ పార్ట్ ఆల్రెడీ ఒక సైడ్ ఓపెన్ ఉంది, ఒక సైడ్ క్లోజ్ ఉందండి. ఇది చూసినట్టయితే మీరు ఇక్కడ మడతలో ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది, కాబట్టి మనం అక్కడ స్టిచ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది మీ పాప హైట్ని బట్టి ఉంటుంది. ఇంకొక సైడ్ ఏమో దూరం కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే మీకు కుర్చీలు ఈజీగా వచ్చేస్తాయి. చేతితో పనిగట్టుకొని కుర్చీలు పెడుతూ మిషన్ మీద కుట్టవసరం లేదండి. మీరు దూరం కుట్టు పెట్టిన తర్వాత కింద దారం పై దారం ఉంటుంది కదా, ఒక్కసారి ఒక దారాన్ని పట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగారంటే కనుక గట్టిగా ఒక దారాన్ని పట్టుకొని లాగి క్లాత్ని కూడా ఇలాగా దగ్గరగా చేర్చినట్టయితే మీకు కుర్చీలు చాలా బాగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఒక చేత్తో దారం పట్టుకోవాలి, ఇంకొక చేత్తో మనం దగ్గరగా తీసుకోవాలి క్లాత్ని, అప్పుడు కుర్చీల కింద వస్తాయి. ఇక్కడ క్లాత్ని మధ్యలో ఒక టక్ పెట్టుకున్నానంటే ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కదా, డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మధ్యలో ఒక టిక్ పెట్టుకున్నాను, మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు స్కర్ట్ పార్ట్కి బాడీ పార్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని నేను ఇక్కడ మెజర్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా సరిపోయింది అనుకోండి పర్వాలేదు, సరిపోలేదనుకోండి కుర్చీలు దూరం జరుపుకోండి, లేదంటే కుర్చీలు దగ్గరకు జరుపుకోండి. మీకు సరిపోయిందా లేదా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే నేను స్టిచ్ వేసేసాను. కిందేమో డబుల్ స్టిచ్ వేసుకున్నానండి, పైన దారాలు అవి బయటకు రాకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఈ సైడ్ కూడా జాయిన్ చేసేసాం అనుకోండి, మనకి ఫ్రాక్ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా సో సైడ్ కూడా నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను. సో ఈ విధంగా వచ్చిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. క్లాత్ కూడా లెనిన్ క్లాత్లా ఉంది అన్నమాట. ఇది ఇక్కడ పైన జాయిన్ చేయడానికి 10 ఇంచెస్ పొడుగు అలాగే 3 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. మీకు ఎంత సన్నం కావాలి లావు కావాలన్న దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఆ క్లాత్. సో ఇక్కడ ఎక్కడ స్టిచ్ చేయాలో అన్నది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ని రివర్స్ లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ మనం కట్ చేసుకున్నాం కదండి, అక్కడ కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్. సో నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి. డ్రెస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీ కిడ్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి, ఆ పిక్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నమస్తే.